లుకౌట్ సర్క్యులర్ నోటీస్ అంటారు కదా! అంటే ఎయిర్‌పోర్ట్‌లో మనం ఏదైనా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు ఎవరి మీదైతే లుకౌట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయబడుతుందో వారిని ఎయిర్‌పోర్ట్ పోలీసు వాళ్ళు అథారిటీస్ డిటైన్ చేస్తారు. లేకపోతే అరెస్ట్ చేస్తారు. లేకపోతే కొన్ని గంటలు ఆపి ఎంక్వైరీ చేసి వెళ్ళొద్దని చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఈ లుకౌట్ సర్క్యులర్ అంటే ఏంటి? ఎప్పుడు ఇస్తారు? ఎవరు అడిగితే ఇది ఇస్తారు? ఎవరు ఇష్యూ చేస్తారు? ఇలాంటివన్నీ మనం ఎన్ని రోజులు ఉంటుంది ఇది? దాన్ని తీసేయాలంటే ఏంటి? ఇలాంటి విషయాలు మనం చూద్దాం. ఈ ఫారినర్స్‌కి కానీ, ఎన్ఆర్ఐస్‌కి కానీ, లేకపోతే ఇండియాలో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు అలాంటివి ఉన్నప్పుడు, లేదు కోర్టులో ఏదైనా ఆర్డర్ పాస్ చేసినప్పుడు, అంటే సివిల్ కేసుల్లో కూడా చేయొచ్చా అంటే మనం సిచ్యువేషన్‌లో అంటే వారెంట్‌లో ఏదో ఎగ్జిక్యూషన్‌లోనో ఎక్కడో ఏదో సంథింగ్ ఏదైనా కానీ క్రిమినల్ కేసులు ఇట్లా. సో, దీనికి ప్రత్యేకించి ఒక ఆఫీస్ మెమోరాండం అనేది ఒకటున్నది. అది వచ్చి లేటెస్ట్ ఆఫీస్ మెమోరాండం ఏంటంటే, అంటే ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసేదాన్ని బట్టి మారుతుంటుంది. 22/2021 అంటే ఫిబ్రవరి 22, 21న జారీ చేసినటువంటిది ఇప్పుడు లేటెస్ట్ గైడ్‌లైన్స్. ఇది ఇప్పుడు ఫోర్స్‌లో ఉన్న గైడ్‌లైన్స్. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఏంటంటే లుకౌట్ సర్క్యులర్ ఎక్కడ కనపడితే అక్కడ ఆపండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఆపి అరెస్ట్ చేయటం అనేది ఒకటి ఉంటుంది. లేదు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అంటే ఇదిగో ఈయన పలానా దేశం నుంచి ఇండియాలోకి వచ్చాడు, లేకపోతే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు, అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఒకటి. లేదంటే అరెస్ట్ డిటైన్ చేసేసి కన్సర్న్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఒకటి. 2 పద్ధతులు దీంట్లో ఉంటాయి. సో, ఇప్పుడు అమల్లో ఉన్న సర్క్యులర్ 21ది. దీంట్లో ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు, ఎవరు అడిగితే ఇష్యూ చేయొచ్చు అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఓఏ అంటే ఆరిజినేటింగ్ అథారిటీ లేదంటే ఏజెన్సీ. అంటే మాకు ఈ లుకౌట్ సర్క్యులర్ ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే అథారిటీ ఒకటి ఉంటుంది. దాన్ని ఆరిజినేటింగ్ ఏజెన్సీ అంటారు, ఓఏ. ఇది ఎవరు అవుతారు అంటే, ఓఏ కింద ఎవరు వస్తారు అంటే, ఒక లిస్ట్ ఇచ్చారు ఈ సర్క్యులర్లో. ఏబిసిడీలు ఇట్లా పారాగ్రాఫ్స్ ఉంటాయి గైడ్లైన్స్లో. దాంట్లో బి పారాగ్రాఫ్లో ఒక లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇచ్చారు. ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే ఈడీ కానీ, లేకపోతే ఈ ఫ్రాడ్కి సంబంధించింది కానీ, జనరల్ పోలీసులు కానివ్వండి, ఇట్లా ఏ లెవెల్ ఆఫీసర్లు ఇవ్వచ్చు దీనికి సంబంధించి అంటే డీసీపీ, ఎస్పీలు ఇట్లా కొన్ని ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అయితే ఎవరిని రిక్వెస్ట్ చేయాలి ఈ ఆఫీసర్లు ఎవరిని రిక్వెస్ట్ చేయాలి అంటే, డిప్యూటీ డైరెక్టర్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అనేది తెలుసు కదా మీకు, న్యూఢిల్లీలో ఉంటుంది. దాంట్లో డిప్యూటీ డైరెక్టర్ ఉంటాడు. సో, ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ BOI ఆయనకి ఈ ఆఫీసర్లు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్స్ కన్సర్న్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు దీన్ని సర్క్యులర్ ఇష్యూ చేసుకుంటారు. ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే 2 పద్ధతులు. ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు ఒకటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు ఒకటి. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో కోర్టులైనా ఇష్యూ చేయొచ్చు, లోకల్ పోలీస్ అయినా దీన్ని రిక్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో పర్టికులర్గా కాగ్నిజబుల్ అఫెన్సుల్లో అయితే 2 రకాలైనటువంటి ఉంటుంది. ఒకటి ఇన్ఫర్మేషను తెలియజేయటం, అతను రావటం కానీ వెళ్ళటం కానీ, లేదంటే అదేంటది అరెస్ట్ చేయటం, డిటైన్ చేయటం. అంటే అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పడం. నాన్ కాగ్నిజబుల్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి, దాంట్లో అరెస్టులు అనేవి ఉండవు. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్కి ఇంట్రెస్ట్కి దెబ్బతగులుతుందని కానీ, ఫారిన్ రిలేషన్స్ దెబ్బతింటాయని కానీ, ఇట్లాంటి గ్రౌండ్స్ కొన్ని వాళ్ళు సపరేట్గా కూడా ఆ గ్రౌండ్స్ మీద కూడా ఇష్యూ చేయవచ్చు. స్టేట్ ఎగెనెస్ట్గా ఇతర దేశాలకు వెళ్తే అఫెన్స్లు కమిట్ చేస్తాడని చెప్పి ఇలాంటి వాటి మీద కూడా సావరైనిటీకి, ఇంటిగ్రిటీకి దెబ్బతింటుంది, డెట్రిమెంట్లు అని చెప్పి, బైలేటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయి అని చెప్పి ఇలాంటి కొన్ని సీరియస్ గ్రౌండ్స్ ఉన్నాయి.
వీటి మీద కూడా ఎల్ఓసిని ఇష్యూ చేయవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇది. అయితే ఎంతకాలం దీన్ని కంటిన్యూ చేస్తారు వన్స్ ఇష్యూ చేశాక అంటే ఎప్పటికప్పుడు ఇష్యూ చేసిన తర్వాత రివ్యూ చేయాలి వీళ్ళు, అధికారులు వీళ్ళందరూ రివ్యూ చేసుకుని దాని రివ్యూ చేయడం అనేది మ్యాండేటరీ. కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి ఎల్ఓసీలు ఉంచడానికి కుదరదు. రివ్యూలు చేసుకొని అవసరమైందా అక్కడ ప్రొసీడింగ్స్ అయిపోయినాయా, కేసులో స్టేజ్ ఏంటి, వాటి అన్నింటినీ చూసుకుని చేయాలి. అంటే బేసికల్గా ఎప్పుడు అడుగుతారు పోలీసులు అంటే క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు వీళ్ళు పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి నాన్ కోఆపరేషన్ అన్నప్పుడు, అంటే 41A నోటీసులు ఇచ్చినప్పుడు రారు, లేకపోతే కోర్టు జరుగుతూ ఉంటే వీళ్ళు అటెండ్ కారు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే దీన్ని ఎల్ఓసిని ఇవ్వాలి. ఇది కూడా కోర్టులు ఏం చెప్తున్నాయంటే వేరియస్ హైకోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎల్ఓసి ఇష్యూ చేయటం అనేది ఒక కోయర్సివ్ స్టెప్. ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మాత్రమే, చాలా సీరియస్ కండిషన్స్లో మాత్రమే దీన్ని ఇష్యూ చేయాలి తప్ప ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న అఫెన్స్లో కూడా దీన్ని నాట్ గ్రేవ్ అఫెన్సెస్ అంటే గ్రేవ్ అఫెన్సులు కాని వాటిలో వీటిని ఇష్యూ చేయకూడదు. నార్మల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 498A కేసుల్లో మెయిన్గా ఈ ఎన్ఆర్ఐ హస్బెండ్లు వీళ్ళు ఉన్నప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దాన్ని బట్టి కొంత ఇప్పుడు దీన్ని ఇష్యూ చేపిస్తున్నారు, ఎల్ఓసీలు ఇష్యూ చేపిస్తున్నారు డిస్పైట్ ఈజ్ కోఆపరేషన్ విత్ ది పోలీస్. సో ఇట్లాంటి కేసులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ఇలాంటి వాటిలో ఇష్యూ చేయకూడదు. అన్ని హైకోర్టులో చెప్పింది ఏంటంటే తెలంగాణ హైకోర్టు కానీ ఆంధ్ర హైకోర్టు కానీ లేకపోతే ఢిల్లీ హైకోర్టు కానీ ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఇష్యూయింగ్ ఎల్ఓసి అనేది కోవర్సివ్ స్టెప్ కాబట్టి ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో ఎప్పుడైతే నాన్ కోఆపరేషన్ పోలీస్కి ట్రయల్స్కి అందకపోయినప్పుడు మాత్రమే ఇష్యూ చేయండి తప్ప నేను రొటీన్ మ్యాటర్గా ఆర్డినరీ వాటిలో ఇష్యూ చేయొద్దు, డిటైన్ చేయమని అడగద్దు అని చెప్తున్నాను. అట్లాగే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చే దాంట్లో దానికోసమే ఎల్ఓసి ఇస్తే దాంట్లో అరెస్ట్ చేయకూడదు, డిటైన్ చేయకూడదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి వదిలేయాలి ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు అనేది. ఇకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 498A కేసుల్లో ఇవ్వచ్చా అంటే దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు నాన్ కోఆపరేషన్ అనే గ్రౌండ్ తప్ప ఇంకేముండదు. పోలీసులకి ఇన్వెస్టిగేషన్కి కోర్టులకి వెళ్ళిపోతే తిరిగి రాడు, ఇలాంటి ఎస్కేప్ అవుతాడు, అవాయిడ్ చేస్తారనేది గ్రౌండ్స్ తప్ప ఏముండదు. కాబట్టి అది పెద్ద 498 సీరియస్ కాదు కాబట్టి కోర్టులు లిబరల్గా ఇవ్వటం, ఎల్ఓసీని రద్దు చేయటం ఇటు జరుగుతుంది. అయితే మెజారిటీ కేసుల్లో ఇక్కడ ఉండేది ఏంటంటే ఎల్ఓసి అనేది దొరకదు. అంటే లుకౌట్ సర్క్యులర్ మనకి అగైనెస్ట్గా ఇష్యూ చేయబడితే అది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు మనకేమో ఇదిగో మీకు ఎల్ఓసి ఉందని ఏం చెప్పరు, వాళ్ళంతా సీక్రెట్గా ఉంచుతారు, ఆపుతారండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతే అంటారు. మాకు ఏదన్నా ప్రొసీడింగ్ ఏమంటే ఎవరు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇది కోర్టులో ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలంటే అది మ్యాజిస్ట్రేట్ కోర్టులో లేకపోతే కేసు ఎక్కడ పెండింగ్ ఉంటే ఆ కన్సర్న్ కోర్టులోనూ పర్మిషన్ ఇతర దేశాలు వెళ్ళటానికి వేసుకోవచ్చు, లేదంటే హైకోర్టులో కూడా ఎల్ఓసి ఉందని చెప్పి వేసుకోవచ్చు. ఎల్ఓసి ఉందని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏం ప్రొసీడింగ్స్ ఇవ్వరుగా, అంటే మనల్ని డిటైన్ చేసి ఆపి ఇట్లా చేశారంటే ఎల్ఓసి ఉన్నట్టే, అలా భావించి మనం కేసుని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ హైకోర్టులో కొన్ని కేసుల్లో ఏం చెప్పారంటే కొంతమంది జడ్జీలు కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళటానికి లిబర్టీ ఇచ్చి రిట్ పిటిషన్లు వేస్తే, ఎందుకు రిట్ పిటిషన్లు అంటే మేనకా గాంధీ కేసు కానీ సతీష్ చంద్ర శర్మ కేసు కానీ లేదా 1967లో వచ్చిన కేసులన్నింటిలో కూడా చెప్పింది ఏంటంటే రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. విదేశాలకు వెళ్ళటం అనేది కూడా మన జీవించే హక్కులో భాగం కాబట్టి దాన్ని ఆర్డినరీ రొటీన్ మ్యాటర్గా వితౌట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బైలా డిటైన్ చేయడానికి లేదు, ఆపడానికి లేదు అనేది జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రాథమిక హక్కు కాబట్టి దీన్ని రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. ముందు రిట్ పిటిషన్స్లో ఏం చెప్పారంటే చాలా వరకు విజయసేన్ రెడ్డి గారి జడ్జిమెంట్లు కానివ్వండి ఇంకా ఇతర 1-2 జడ్జిమెంట్లు మీరు కింద కోర్టులకు వెళ్ళి లిబర్టీ గ్రాంట్ చేస్తున్నాము, అక్కడ మీరు ఎప్పటికప్పుడు పిటిషన్ వేసుకుని పర్మిషన్ తీసుకోండి అని చెప్పి ఆ పర్మిషన్ కోసం అప్లికేషన్ వేసుకుంటే కన్సిడర్ చేయండి అని చెప్పి పాజిటివ్ డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ హైకోర్టు జస్టిస్ నందా గారు దీని మీద ఎల్ఓసీల మీద ఉన్నటువంటి పాలడుగు అవినాష్ రెడ్డి అనే కేసులో ఎల్ఓసి మీద ఉన్నంత లా అంతా డిస్కస్ చేస్తూ చెప్పిన ఏంటంటే 498 కేసులో అదేం పెద్ద గ్రేవ్ అఫెన్స్ కాదు కాబట్టి ఇది కోయర్సివ్ ఎప్పుడైనా చాలా సీరియస్ మ్యాటర్స్లోనే ఇవ్వాల్సిందే తప్ప
చిన్న చిన్న వాటికి రొటీన్గా ఇవ్వటం కాదు అని చెప్తూ ఎల్ఓసిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని 498 కేసుల్లో ఎవరైనా కూడా మనం ఈవెన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ కూడా చెప్పడం జరిగింది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ జడ్జిమెంట్. సో ఈ విధంగా ఎల్ఓసి అనేది రెండు రకాలుగా కూడా ఛాలెంజ్ చేసి పర్టికులర్గా 498 కేసుల్లో అయితే ఒకటి ఎప్పుడైనా కూడా కోర్టుని మనం సాటిస్ఫై చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తున్నాము, మనకి అవాయిడ్ చేసే ఉద్దేశం లేదు, కోర్టుల్ని పోలీసుల్ని అవాయిడ్ చేసి ఎస్కేప్ అయ్యే ఉద్దేశం లేదనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే ఎక్కడి నుంచైనా మనకి రిలీఫ్ రావటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది లా.